హాయ్ ఫ్రెండ్స్, ఈ ఓలేరు గ్రామానికి ఓలేరు అనే పదం ఎలా వచ్చిందో మీకు నేను చెప్పాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్వము మునీశ్వరులు ఈ దగ్గరలో ఉన్న కృష్ణానది ఒడ్డుకెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ దేవత పేరు ఓలేటమ్మ తల్లి అంటారనమాట. సో కొంతమంది మునీశ్వరులు స్నానం చేయడానికి వెళితే అక్కడ కొంతమంది దేవతలు స్నానం చేస్తూ ఉండగా ఈ మునీశ్వర్లు వెళ్తుంటే ఆ సౌండ్ వినపడి ఎవరన్నా ఉన్నారా అని మునీశ్వర్లు అడుగుతుంటే అక్కడున్న వాళ్ళు ఏమంటారంటే లేడీస్ ఓలు లేరు ఓలు లేరు అన్న పదాన్ని అది వాడుక భాషలో పలుకుతూ పలుకుతూ ఉండగా ఓలేరు అన్నట్టు మారిందనమాట. ఓలు లేరు అన్న పదం పలుకుతూ ఉండగా ఓలేరు అని మారింది. సో ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న పూజారి గారిని కనుక్కుంటే ఆయన నాకు వివరించింది ఏంటంటే, ఓలులేరు అనే పదాన్ని ఓలేరుగా మారిందయ్యా, దీని యొక్క హిస్టరీ ఇదే. ఈ తల్లి పేరు ఏంటంటే శ్రీ ఓలేటమ్మ తల్లి. అంతేకాకుండా ఇది ఏంటంటే చిన్న శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్, నాగేంద్ర స్వామి పుట్ట. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే బాగా ప్రసిద్ధి చెందినాయి అనమాట. చాలామంది చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ నివాసం కూడా ఉంటారు. అంటే ఉండటానికి చిన్న రేకుల షెడ్ కూడా ఉంది. అంతేకాకుండా కొంతమంది కోరికలు కూడా తీరుతాయి అన్న బాగా నమ్మకం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మీలో హిందూ అంటే నేను టార్గెట్ చేసి చెప్పట్లేదు, ఎవరైనా సరే నమ్మకం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. కోరికలు ఏమైనా ఉంటే కనుక తీర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఓలేరుకి ఓలేరు అన్న పదం ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయండి ఏమన్నా తప్పు ఉంటే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.